అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా చేస్తే మనకు బయట హోటల్ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడుగా ఈజీగా చేసేయచ్చండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. మొత్తం లెగ్ పీసెస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక బిగ్ సైజ్ టమాటో, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నేను ముందుగా చికెన్ తీసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని చూడండి, ఇందులో ఎక్కువ లెగ్ పీస్లే తీసుకున్నాను. దీనిలో ఒక 1 స్పూను పసుపు, ఒక బిగ్ సైజు ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీనిలో కొన్ని పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4 స్పూన్స్ కారం, 2.5 స్పూన్స్ గరం మసాలా. ఈ గరం మసాలా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని 2.5 స్పూన్స్ వేసుకోండి. కొంచెం చికెన్ మసాలా. ఇక్కడ నేను 4 బిగ్ సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా మొత్తం పిండుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసిన మసాలాను కూడా దీంట్లో వేసుకోండి. దీనిలోనే ఒక గ్లాసు పెరుగు, చిన్న టీ గ్లాస్ సైజు పెరుగు తీసుకోండి. దీనిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే ఒక 2.5 స్పూన్స్ ఉప్పు కారం మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. మసాలా కూడా, గరం మసాలా కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. కొంచెం 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్నాక వీటిని ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి కాసేపు. ఈలోపు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. రైస్ కోసం ఇక్కడ నేను పెద్ద బౌల్ తీసుకుంటున్నాను. నేను వాటర్ తాగే గ్లాస్ తోటి 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్తోని కొలతతోటి వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, సాజీరా, బగారాకు, కొంచెం అనాస పువ్వు 2, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, మీకు ఇష్టమైతే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఈ గరం మసాలా ప్లేస్లో ఇవన్నీ బాగా కలుపుకోండి. దీనిలో కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను 4 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. అది నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వండి. ఇది మరిగేలోపు మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం దేంట్లోనైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అట్లాంటి ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న చికెన్ అంతా దీంట్లో వేసుకోండి. ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని కొంచెం సగం ఉడికే వరకు ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కంప్లీట్గా ఉడకనివ్వద్దండి. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ను దీంట్లో వేసుకుందాం.
అదంతా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టుకొని రైస్ కూడా హాఫ్ ఉడికే వరకు ఉడికించుకోండి. కంప్లీట్గా ఉడకొద్దండి, ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్ చూడండి, ఒకసారి మూత తీసి చూసి ఇది ఒకసారి బాగా కలుపుకోండి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు రైస్ చూడండి ఉడికింది సగం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చికెన్ చూడండి హాఫ్ బాయిల్ అయిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం ముందుగా సగం ఉడికించుకున్న రైస్ను దీంట్లో వేసేసుకోండి. ఈ రైస్ అంతా దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగా ఆనియన్స్ను బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ను దీనిపైన వేసుకొని దీనిపైన కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ను లెమన్లో కలుపుకొని వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక 20 మినిట్స్ వరకు అస్సలు కదపకుండా ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి మనకు ఈ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఒక్కసారి మెల్లిగా ఇలా కదిపి చూడండి. చూడండి ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో. దీంతో మనకు బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా చూడండి, వేసి చూడండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. దీన్ని ఇలా ఆనియన్స్ నిమ్మకాయలతో తింటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. మనం బయట నుంచి తెచ్చుకునే పని లేదు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.